शांति शांति ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ओम शांति। ओम शांति।
మురళీ డేట్ 27/21। मीठे बच्चे, इस सभा में बाहिरमुखी बनकर नहीं बैठना है, बाप की याद में रहना है। मित्र संबंधी अथवा धंधे आदि को याद करने से वायुमंडल में विघ्न पड़ता है। మధురమైన పిల్లలు, ఈ సభలో బాహ్యముఖీలై కూర్చోకూడదు. అంటే బయట విషయాల కోసం ఆలోచిస్తూ కూర్చోకూడదు అంటున్నారు బాబా. బాబా స్మృతిలో ఉండాలి. అంతేకాని మిత్ర సంబంధికులు అలాగే వ్యాపార వ్యవహారాల యొక్క స్మృతి చేస్తూ ఉన్నాము అంటే వాయుమండలంలో విఘ్నం పడుతుంది అంటున్నారు బాబా. ఇక్కడ కూర్చున్నప్పుడు బయట విషయాల కోసం ఆలోచిస్తూ ఉండకూడదు. బాబా స్మృతిలో కూర్చోవాలి. మిత్ర సంబంధికులు వ్యాపార వ్యవహారాల యొక్క స్మృతి రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే వాతావరణం పాడైపోతుంది అంటున్నారు బాబా. విఘ్నం వేసేవారు అయిపోతామన్నమాట. ప్రశ్న, तुम बच्चों के रूहानी ड्रिल की विशेषता क्या है जिसे मनुष्य नहीं कर सकते? బాబా ప్రశ్న అడుగుతున్నారు, పిల్లలైన మీ ఆత్మిక డ్రిల్ యొక్క విశేషత ఏంటి? మనం చేసే ఆత్మిక డ్రిల్ యొక్క విశేషత ఏంటి? ఇది మానవులు చెయ్యలేరంట. उत्तर, तुम्हारी रूहानी ड्रिल बुद्धि की है। उसकी विशेषता यही है जो तुम आशिक बन अपने माशुक को याद करते हो. బాబా చెప్తున్నారు జవాబు, మీ ఆత్మిక డ్రిల్ అనేది చాలా విశేషమైనది. ఇది బుద్ధి ద్వారా చేసేది. ఇంకా దీని యొక్క విశేషత ఏంటి అంటే మనం ప్రియుడైనటువంటి బాబాను స్మృతి చేస్తూ ఉంటాం. इसका ही इशारा गीता में भी आया है, मन मनाभव. దీని యొక్క ఇషారా ఏదైతే ఉందో అది గీతలో కూడా వచ్చింది, మన్ మనాభవ. परंतु मनुष्य अपने माशुक परमात्मा को जानते ही नहीं, డ్రిల్ कैसे कर सकते? కానీ మానవులు తమ ప్రియుడైనటువంటి పరమాత్మ కోసం తెలియనే తెలియదు. ఇక డ్రిల్ ఎలా చేస్తారు అంటే బాబాతో బుద్ధి యోగం ఎలా జోడిస్తారు? ఏ తో ఏక్ దో కో జిస్మానీ డ్రిల్ సిక్లాతే హై. అక్కడైతే ఒకరికి ఒకరు దైహికమైన డ్రిల్ నేర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరమాత్మ ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నారు అన్నమాట. దీనితో ఆత్మ యొక్క అనేక రోగాలు పాపాలు సమాప్తి అయిపోతాయి. ओम शांति. बच्चे भी समझते हैं, बाप भी समझते हैं. बच्चे यहाँ क्या कर रही है? పిల్లలు అర్థం చేసుకోగలరు, బాబా కూడా అర్థం చేసుకోగలరు. పిల్లలు కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నారు? యాద్ కి యాత్రకి డ్రిల్ కరా రహీ హే నా. బాబా మన ద్వారా స్మృతి యాత్ర యొక్క డ్రిల్ చేయిస్తున్నారు కదా. मुख से कुछ भी कहने की नहीं है. किसकी याद है? పరంపిత పరమాత్మ శివ్కి. మనం నోటితో ఏమీ చెప్పే అవసరం కూడా ఏమీ లేదు, ఎవరి స్మృతిలో కూర్చున్నాము అని. ఇక్కడ కూర్చొని ఏం చేయాలి? బాబా స్మృతి చేయాలి. उनकी याद में रहने से हमारे जो भी विकर्म है वो भस्म हो जाएंगे. బాబా స్మృతిలో కూర్చోవడం ద్వారా మన యొక్క వికర్మలు ఏవైతే ఉన్నాయో భస్మం అయిపోతాయి. మనం వికర్మాజీతగా అయిపోతాము. जितना जो याद की ड्रिल में रहेंगे, ये आत्मा की ड्रिल है ना, शरीर की नहीं. भारत में जो भी ड्रिल सिखाते हैं वो सब है जिस्मानी. ये है रूहानी ड्रिल. इस रूहानी ड्रिल को तुम बच्चों के सिवाय कोई जानते ही नहीं. మనం ఎంతగా ఈ డ్రిల్ చేస్తూ ఉంటామో అంతగా పాపాలన్నీ సమాప్తి అయిపోతూ ఉంటాయి. ఇది ఒక్కటేనంట ఆత్మ చేసే డ్రిల్, ఆత్మిక డ్రిల్.
ఆ శారీరక డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దైహికమైనటువంటివి అంటున్నారు బాబా. ఇదొక్కటే బాబా నేర్పిస్తారు. ఇంకా మిగిలిన వారందరూ నేర్పించేది శరీరానికి సంబంధించిన దైహికమైనటువంటి డ్రిల్. रूहानी ड्रिल का इशारा गीता में है. भगवान वाच अथवा भगवान के बच्चों का भी वाच है. तुम अभी भगवान शिव के बच्चे बने हो ना. बच्चों को परमान मिला है, मामेकम याद करो. ఈ ఆత్మిక డ్రిల్ యొక్క ఇషారా ఏదైతే ఉందో అది గీతలో కూడా రాసి ఉంది అంట, మన్మనాభవ అని. భగవాన్ వాచ పిల్లల ప్రతి ఈ విషయం తెలియచేశారు బాబా. భగవంతుడు అనే శివుణ్ణే అంటాం మనం, మన తండ్రి అయినటువంటి ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మను. మరి పిల్లలకి బాబా ద్వారా ఎలాంటి పరమాన్ లభిస్తుంది అంటే, ఆజ్ఞ లభిస్తుంది అంటే, పిల్లలు మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. బాబీ డ్రిల్ సిక్లాతే హే, బచ్చే భీ యహీ డ్రిల్ సిక్లాతే హే. బాబా కూడా ఇదే డ్రిల్ నేర్పిస్తారు, ఆత్మిక డ్రిల్. అలాగే పిల్లలు కూడా ఇదే నేర్పిస్తున్నారు. కల్ప పెహలే భీ బాప్నే యహీ కహా తా, ముజ్ బాప్ కో యాద్ కరో. కల్ప క్రితం కూడా బాబా ఇదే చెప్పారు పిల్లలతో, తండ్రి అయినా నన్ను స్మృతి చేయండి. ఇస్మే గడి గడి कहने की दरकार नहीं, परंतु कहना पड़ता है. ఇది పదే పదే చెప్పే అవసరం కూడా లేదు, కానీ చెప్పవలసి వస్తుంది. విచిత్రం కదా. यहाँ बैठे कोई अपने मित्र संबंधी धंधे आदि को याद करते रहते हैं. ఇక్కడ బాబా ఎదురుగా కూర్చొని కూడా కొంతమంది మిత్ర సంబంధికుల్ని, వ్యాపార వ్యవహారాల్ని స్మృతి చేస్తూ ఉంటారంట. దీని ద్వారా ఏమవుతుంది? స్టార్టింగ్ లో చెప్పారు కదా బాబా, వాతావరణమే విఘ్న డాల్నే, వాతావరణంలో విఘ్నం పడుతుంది. బాప్ कहते हैं जैसे यहाँ तुम याद में बैठे हो, ऐसे ही चलते फिरते कर्म करते हुए याद में रहना है. ఇక్కడ కూర్చున్నప్పుడు విశేషంగా మనం ప్రయత్నం చేస్తాం, ఎలాగైనా బాబా స్మృతిలో కూర్చోవాలి అని. అలాగే మీరు కర్మలు చేసినప్పుడు కూడా బాబా స్మృతిలో ఉండే ప్రయత్నం చేయండి అంటున్నారు బాబా. జైసే ఆషుక్ మాషుక్ ఏక్ దో కో యాద్ కర్తే హే నా, జహా భీ హో. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రియుడు ప్రియురాలు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు కదా, అలా ఉన్హోంకి యాద్ హే, తుమ్హారీ హే रूहानी याद. आत्माएं भक्ति मार्ग में भी आशिक होती है, परमपिता परमात्मा माशुक की, परंतु माशुक को जानते नहीं, ना अपनी आत्मा को जानते हैं. माशुक बाप आया हुआ है, भक्ति मार्ग से लेकर आत्माएं आशिक बनी हैं. ये है ही आत्माओं और परमात्मा की बात. बाप बच्चों को सम्मुख कहते हैं, तुम आशिक मुझ माशुक को याद करते हो, बाबा आवो. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం భక్తి మార్గం నుండి కూడా బాబాకు ప్రియురాలమే, కానీ ఈ విషయం తెలీదు. భగవంతుడు ప్రియుడు, ఆత్మ అనేది ప్రియురాలు అని తెలియకుండానే మనం స్మృతి చేస్తూ వచ్చాము. తండ్రి మీరు రండి, మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగా అయిపోతాము అని. దైహికంగా కూడా చాలా ఫేమస్ కదా, ప్రియుడు ప్రియురాలు ఒకరిని ఒకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ బాబాని స్మృతి చేస్తూ ఉండొచ్చు. బాబా నుండి పిల్లలకు ఇదే ఆజ్ఞ లభిస్తుంది, మీరు నన్ను స్మృతి చేస్తూ ఉండండి, మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి అంటున్నారు. ఎంత ప్రేమగా స్మృతి చేయాలి ఈ ఆత్మిక ప్రియుణ్ణి, కానీ స్మృతి చెయ్యటం లేదంట. ఇక్కడ కూర్చొని కూడా వేరే విషయాలు ఆలోచిస్తున్నారు అంటే వాతావరణం పాడైపోతుంది అంటున్నారు. బాబా వచ్చిందే దేనికోసం? దుఃఖాల నుండి విముక్తి చేయడం కోసం, ఈ యొక్క సంసారాన్ని శాంతిమయంగా సుఖమయంగా తయారు చేయడం కోసం. ఇక మరి ఈ యొక్క దుఃఖధామం ఏదైతే ఉందో ఇది సమాప్తి కావాల్సిందే, అమరలోకం స్థాపన కావాల్సిందే. అందుకే ఏమని చెప్పొచ్చు అంటే, మృత్యులోక కా వినాశ్ హోనా హే, అమర్లోక్ జిందాబాద్, మృత్యులోక్ ముర్దాబాద్.
అమరలోకం రానున్నది, మృత్యులోకం సమాప్తి అయిపోతుంది. తుమ్ అభి బ్రాహ్మణ్ బచ్చే బనే హో, తుమ్హారే మే భీ నింబర్వార్ పురుషార్థ్ అనుసార్. పిల్లలైన మీరు బ్రాహ్మణ పిల్లలై ఉన్నారు, మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. తుమ్ బచ్చోం కో పూరా నిశ్చయ హోనా చాహియే, हम अब नरकवासी से स्वर्गवासी 21 जन्म के लिए बने हैं. మీలో కూడా ఆ నిశ్చయం ఉన్నవారు నెంబర్ వారీగానే ఉన్నారు. నరకవాసీల నుండి ఇప్పుడు మనం స్వర్గవాసీలుగా 21 జన్మల కోసం అవ్వబోతున్నాం. కోయి మర్తా హై తో కేతే హే స్వర్గవాసి హువా. ఎవరైనా మరణించారంటే ఏమనేస్తారు? స్వర్గస్థులయ్యారు అని. పరంతు కితనే సమయ కే లియే స్వర్గవాసి హువా ఏ కోయి భీ నహీ జాన్తే. కానీ ఎంత సమయం కోసం స్వర్గవాసీలుగా అయ్యారు, ఇదేమైనా చెప్పగలరా? తెలియదు కూడా వారికి. अब तुम पुरुषार्थ कर रही हो స్వర్గవాసి బన్నే కే లియే. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు స్వర్గవాసీలుగా అవ్వడం కోసం. బాబా ఇక్కడ ఇంత సమయం అనేది ఫిక్స్ చేసేసారు కూడా. నిశ్చయమేనా? నిశ్చయం ఉంది కదా. और है गीता का भगवान, परंतु वो तो एक की निराकार होती है. బాబా గీత యొక్క భగవంతుడు, కానీ నిరాకారుణ్ణి మాత్రమే భగవంతుడు అని చెప్పొచ్చు. ఇంకెవరిని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. మనుష్ సమస్తే హే నిరాకార్ తో నిరాకార్ హీ హే, ఓ కైసే యహా ఆకర్ సికాయేంగే. మనుషులు అనుకుంటారంట నిరాకారుడంటే నిరాకారుడే కదా, శరీరం ఏమీ ఉండదు, వారెక్కడికి వచ్చేలా నేర్పిస్తారు అని. बाप को ना जानने के कारण ड्रामा अनुसार कृष्ण का नाम बोल से डाल दिया है. ఈ సంశయం ఉండిపోయింది. నిరాకారుడు ఎలా నేర్పించగలరు అనే సంశయం కారణంగా బాబాని మర్చిపోయారు. పూర్తిగా యథార్థంగా బాబా కోసం తెలియని కారణంగా డ్రామా అనుసారంగా పొరపాటున కృష్ణుడు పేరు వేసేసారు అంటున్నారు బాబా. మరి ఈ పొరపాటు ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిందే. कृष्ण और शिव का संबंध इस समय नजदीक है. शिव जयंती होती है संगम पर, फिर कल होगी कृष्ण जयंती. ఈ సమయంలో కృష్ణుడు మరియు శివుని యొక్క సంబంధం చాలా దగ్గరగా ఉంటుందంట. ఫస్ట్ శివ జయంతి జరుగుతుంది సంగమ యుగంలో, మళ్ళీ ఇప్పుడు త్వరలో కృష్ణ జయంతి రాబోతుంది. శివ జయంతి హే రాత్ మే, కృష్ణ జయంతి హే సవేరే. శివ జయంతి జరిపేది రాత్రి సమయంలో, అజ్ఞాన అంధకారం అనే కలియుగ రాత్రి. మరి కృష్ణ జయంతి ఉదయం అంటే సతయుగంలో. उसको प्रभाव कहते हैं. ये शिवरात्रि पूरी होती है तब फिर कृष्ण जयंती होती है. ప్రభాతము అని కూడా చెప్పొచ్చు పగలుని. శివరాత్రి ఇప్పుడు పూర్తి కావాల్సిందే, కృష్ణ జయంతి రావాల్సిందే అంటున్నారు బాబా. పిల్లలు, మీరు ఈ విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించాలి. అయితే నియమం ఏంటి అంటే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, అలాగే సతయుగం తర్వాత మళ్ళీ త్రేత, ద్వాపర్, కలియుగ రావాల్సిందే అంటున్నారు బాబా. ఈ సమయంలో ఎక్కడున్నారు పిల్లలు? సంగమ యుగంలో ఉన్నారు. బాబా వారిగా కూర్చున్నాము. ఈ సమయంలో పద్ధతుల నుండి పావనంగా అవ్వడం కోసం పురుషార్థం చేస్తున్నాము అన్నమాట. బాబా వారిగా అయిపోయాము కదా, మరి బాబాని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి, కానీ మర్చిపోతున్నారంట పిల్లలు. డ్రామాలో ఇది కూడా ఫిక్స్ అంటున్నారు బాబా. परंतु ड्रामा अनुसार पत्थर बुद्धि कुछ भी समझते नहीं. अगर जानते होते तो वो बताने, उनको ये भी पता नहीं है अभी कलयुग का अंत है. फिर अब बाप आते हैं तब आदि होती है. मनुष्य तो बिल्कुल घोर अंधियारे में है. బాబా ఇప్పుడు అర్థం చేస్తున్నారనమాట ప్రతి విషయం కూడా పిల్లలకి చాలా క్లియర్గా. ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు మనకి. కలియుగ అంతిమ సమయంలో ఉన్నాము అనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం, బాబా వచ్చారు అంటే ఆది రాబోతుంది అన్నమాట. ఈ కలియుగంలో మానవులు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అంటున్నారు బాబా. ఏమీ అర్థం చేసుకోరు. ఏమంటారంట, ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుంది ఇలా. ఇప్పటికే చాలా
పాడైపోయి ఉంది కదా ప్రపంచం, తమో ప్రధానంగా అయిపోయింది. బేహద్ కా బాప్ సమझाते हैं हद का बाप कब पतित पावन हो ना सके। बापू नाम तो बहुतों को होती है, बुजुर्ग को भी बापू अथवा पिताजी कहती है। ये रूहानी पिताश्री तो एक ही है जो पतित पावन ज्ञान का सागर। बच्चों को पावन होने के लिए ज्ञान चाहिए। పతిత పావనుడైనటువంటి బాబా ఒక్కరే, మీరే బేహద్ అనంతమైనటువంటి తండ్రి. ఇంకెవ్వరినీ కూడా పతిత పావనుడు అని అనడానికి వీల్లేదు. చూడండి, సపోజ్ ఎవరైనా బాపు అనే పేరు పెట్టుకొని ఉండొచ్చు, గాంధీ గారు అయిపోరు కదా. అంటే ముసలి వాళ్ళని కూడా మనం పితాశ్రీ బాబా అని అనేస్తూ ఉంటాం కదా. కానీ శివ బాబా ఎవరు? ఆత్మీక పితాశ్రీ, ఆత్మీక తండ్రి అన్నమాట. మనం ఒక్క బాబానే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని చెప్తాం. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి జ్ఞానం అయితే కావాలి. పానీ మే స్నాన్ కర్నే సే కోయి పావన్ తోడే హీ బనేంగే. జ్ఞానం అవగాహనతో బాబాను స్మృతి చేయొచ్చు, అప్పుడే పావనంగా అవుతాం. అంతేకాని నీటిలో వెళ్ళి మునిగితే పావనంగా అయిపోయేది లేదు. तुम जानते हो शिव बाबा हमारे सामने इस तन में प्रत्यक्ष है. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణం కో రాజయోగ్ సిఖా రహీ హే. పిల్లలైన మీకు తెలుసు కదా, శివ బాబా మన ఎదురుగా ఇప్పుడు ప్రత్యక్షమై ఉన్నారు ఈ శరీరంలో. ఏం చేస్తున్నారు? బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకు రాజయోగం నేర్పిస్తున్నారు అన్నమాట. ఇది ప్రాక్టికల్ విషయం, నేర్చుకొని ప్రాక్టీస్ చేయవలసిన విషయం, అంతేకాని నీటిలో వెళ్ళే మునిగే విషయం కాదు అంటున్నారు బాబా. वो तो कह देते हैं भगवान वाच अर्जुन प्रति, బ్రాహ్మణం కా నామ్ నిషాన్ నహీ హే. అక్కడ గీతలో ఏం చూపించారు? భగవాన్ వాచ అర్జునుడు ప్రతి. మరి బ్రాహ్మణులు ఏమయ్యారు? బ్రాహ్మణుల యొక్క నిషాని కూడా లేదు అంటున్నారు బాబా. రాజయోగం ఎలా నేర్చుకున్నారు, ఎలా దేవతలుగా అయ్యారు, ఈ హిస్టరీయే లేదు. ఓ తో కహ దేతే హే భగవాన్ వాచ్. गाया जाता है ब्रह्मा द्वारा स्थापना, विष्णु द्वारा पालना. स्थापना तो ब्रह्मा द्वारा ही करेंगे, ना कि कृष्ण विष्णु ना शंकर द्वारा. तुम बच्चों को समझाने अब मिली है. గాయనం కూడా ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అంటే బ్రాహ్మణులు కూడా ఉండవలసిందే అంటున్నారు. అంతేకాని విష్ణు ద్వారా, కృష్ణుడి ద్వారా, శంకరుని ద్వారా అయితే లేదు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత తెలివి లభిస్తుందంటే అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ జన్మల్లోకి రావాల్సిందే, మళ్ళీ తిరిగి వెళ్ళవలసిందే. ఇది అయితే డ్రామాలో నిశ్చితం అంటున్నారు బాబా. సతో రజో తమోలు పూర్తి చేసుకొని వెళ్తారంట. ఎవరైతే కృష్ణుడు మొట్టమొదటి జన్మలోకి వచ్చేవారు ఉన్నారో వారు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. 5000 సంవత్సరాలలో 84 జన్మలు పూర్తి చేయడం జరుగుతుంది అన్నమాట. కృష్ణుడి యొక్క ఆత్మ ఇప్పుడు సతయుగంలో ఉందా, ఎక్కడ ఉంది? సతయుగం ఉన్నప్పుడే అక్కడ కృష్ణుడు ఉంటారు అంటున్నారు బాబా. कृष्ण की आत्मा जब सतयुग में आती है, गर्भ में प्रवेश किया, तब से लेकर 5000 वर्ष में 84 जन्मों का पाठ बजाना है. కృష్ణుడు ఎప్పుడైతే సతయుగంలోకి వస్తారో, గర్భంలో ప్రవేశిస్తారో, అప్పటి నుండి ఇప్పటి వరకు కంప్లీట్ 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకోవడం జరుగుతుందంటున్నారు బాబా. जैसे शिव जयंती मनाते हैं तो इसमें बैठा है ना, कृष्ण की आत्मा भी गर्भ में आई, चुरपुर हुई. उस समय से लेकर 5000 वर्ष का హిసాబ్ సురు హోతా హే. ఏ విధంగా చూడండి, శివ జయంతి జరుపుతున్నారంటే బాబా ఈ రథంలో కూర్చొని ఉన్నారు, దానికి గుర్తుగానే. అలాగే కృష్ణుడి యొక్క ఆత్మ కూడా గర్భంలో ప్రవేశిస్తుంది అంటున్నారు. ఆ సమయం నుండి యాజ్ ఇట్ ఈస్ గా లెక్క వేయొచ్చు అన్నమాట మనం. అప్పటి నుండే లెక్క అనేది ప్రారంభం అంటున్నారు. అగర్ कम जास्ती होती है तो 5000 वर्ष में कम हो जाए. ये बड़ी सूक्ष्म समझने की बातें हैं. ఒకవేళ అటు ఇటు అయ్యింది అంటే 5000 సంవత్సరాల యొక్క లెక్క తగ్గిపోతుంది అంటున్నారు బాబా.
అందుకు ఏ మాత్రం హిసాబ్ కితాబ్ ఏదైతే ఉందో ఆ లెక్క అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. बच्चे जानते हैं कृष्ण की आत्मा फिर से एक ज्ञान ले रही है, फिर से శ్రీకృష్ణ बनने के लिए. కృష్ణుడి యొక్క ఆత్మ ఇప్పుడు జ్ఞానం తీసుకుంటున్నారు, మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవ్వడం కోసం. మళ్ళీ మళ్ళీ అవుతూనే ఉంటారు. तुम भी कंसपुरी से कृष्णपुरी में जाते हो, ये बातें बैठ बाप बाप को समझाते हैं. बाप कहते हैं माया बड़ी दुश्मन है, अच्छे अच्छे महारथियों को भी हरा देती है. ఇక్కడ కూర్చొని పిల్లలకి బాబా అర్థం చేయిస్తున్నారు ప్రతి విషయం కూడా. పిల్లలు చాలా మంచి తెలివిగా విని అర్థం చేసుకొని ధారణ చేస్తారు. ఈ కంసపురి ఏదైతే ఉందో కృష్ణపురిగా తయారు కాబోతుంది. బాబా ఇక్కడ కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు ఏంటంటే, ఈ మాయ చాలా పెద్ద దుష్మన్, శత్రువు కదా, పెద్ద పెద్ద మహారథుల్ని కూడా ఇది ఓడించేస్తుంది అంటున్నారు. జ్ఞానం లేతే లేతే యహ గ్రహచారి బయట జాతి హే. జ్ఞానం తీసుకుంటూనే ఉంటారంట, తీసుకుంటూ తీసుకుంటూ కూడా గ్రహచారం కూర్చుండిపోతుంది అనమాట. ఒకవైపు ధారణ అవుతూ ఉంటుంది, ఇంకొక వైపు గ్రహచారం వచ్చి కూర్చుంటుంది. ఆశ్చర్యవంతు హమారా బనంతి కదంతి అహో మాయా ఫిర్ బి బగంతి హో జాతి హే. చాలా ఆశ్చర్యవంతులై బాబా వారిగా అవుతారు, వింటారు, ఉంటారు, మళ్ళీ అహో మాయ పారిపోయేలా చేస్తుంది అంటున్నారు. కమాయి మే గ్రహచారి బయట జాతి హే. ఈ జ్ఞాన సంపాదన విషయంలో ఏమవుతుందంట, గ్రహచారం కూర్చుండిపోతుంది. రాహు కా గ్రహణ్ సబ్కో లగా హువా హై, అభి తుమ్హారే పాస్ बृहस्पति की दशा बैठी है, फिर चलते चलते कोई पर राहु का ग्रहण बैठ जाता है, तब कहते हैं महान मूर्ख, इस समय दुनिया में देखना है तो यहाँ देखो. ఈ గ్రహచారం కూర్చునేలా మన స్థితిని తయారు చేసుకున్నాము అంటే, మహాన్ మూర్ఖుల్ని చూడాలి అంటే ఈ ప్రపంచంలో వీరినే చూడొచ్చు అని చెప్పొచ్చు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు బృహస్పతి దశ కూర్చునే సమయం కదా. నడుస్తూ నడుస్తూ బృహస్పతి దశకి బదులు ఒకవేళ రాహు గ్రహణం కూర్చుండిపోయిందంటే మరి మూర్ఖులుగా అయిపోయినట్లే కదా అంటున్నారు బాబా. తుమ్హారీ ఆత్మ कहती है हम बाप से सदा सुख का वर्षा ले रही है. बाबा आपसे कल्प पहले भी ये वर्षा लिया था, फिर से अब बाप के पास आए हैं. बाप ने समझाया है बाहर तुम्हारे सेंटर्स पर बहुत आएंगे समझने के लिए. ये है इंद्र सभा. इंद्र शिव बाबा है ना, जो ज्ञान वर्षा बरसाते हैं, तो ऐसी सभा में पतित कोई आ नहीं सकता. బాబా అర్థం చేస్తున్నారు, పిల్లలు మీరు కల్పకృతం వారే, కొత్త వారేమీ కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడానికి అన్నమాట. కల్పకృతం వలె తీసుకుంటారు. బాబా దగ్గరికి రావడము, వారసత్వాన్ని పొందడము అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మీ దగ్గరికి అంటే సెంటర్స్కి ఎంతో మంది రావచ్చు, కానీ మధుబన్ ఏదైతే ఉందో ఇది ఇంద్రసభ. ఈ ఇంద్రసభలో అపవిత్రులు ఎవరు రావడానికి వీల్లేదంటున్నారు బాబా. ఇక్కడ జ్ఞాన వర్షం వర్షించబడుతూ ఉంటుందంట. మరి ఇలాంటి సభలోకి పతితులు ఒకవేళ వచ్చినట్లయితే ఆ సభ పాడైపోతుందంటున్నారు బాబా. సబ్జపరి पुकाराजपुरी ये ब्राह्मणियां पंडा बन जाती है, उनको कहेंगे अपने साथ कोई भी विकार में जाने वाले को नहीं ला सकते हो, नहीं तो दोनों रिस्पॉन्सिबल हो जाती है. किसी विकारी को साथ ले आए तो उस पर बहुत दाग लग जाती है. అయితే గాయనం అయితే ఉంది, సబ్జపరి పుకారాజ్ పరి అనేసి ఆ పరీల కోసం గాయనం ఉంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా బ్రాహ్మణులు అయ్యుండి పవిత్రులు అయిపోయాము మనము అని చెప్పేసి వారితో ఒకవేళ వికారుల్ని తీసుకొచ్చేసారే అనుకోండి, ఇద్దరూ రెస్పాన్సిబుల్ అయినట్లే కదా, ఇద్దరిది బాధ్యత ఉంది. ఆ పాపపు బోజా ఏదైతే ఉందో ఇద్దరు తీసుకోవాలి అంటున్నారు. వచ్చిన వారు
తీసుకొచ్చిన వారు. అందుకే అపవిత్రులు ఎవరు కూడా ఈ ఇంద్ర సభలోకి రాకూడదు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ అలా తీసుకొస్తే మచ్చ అనేది ఏర్పడుతుంది కదా వారి పైన. ఫిర్ బహుత్ భారీ సజా మిల్ జాతీ హై, చాలా పెద్ద శిక్ష కూడా లభిస్తుంది. परियों के ऊपर बहुत रिस्पॉन्सिबिलिटी है, कहती है मानस सरोवर पर स्नान करने से परी बन जाती है. కాబట్టి పరీల పైన చాలా పెద్ద బాధ్యత ఉంది అంటారు కదా, మానస సరోవరంలో స్నానం చేస్తే పరీగా అయిపోతారు అని. వాస్తవమే ఏ జ్ఞాన్ మానస్ సరోవర్, వాస్తవానికి ఇదే బాబా ఇచ్చే ఈ జ్ఞానమే జ్ఞాన మానస సరోవరం. బాబా మనుష్య తన్ మే ఆకర్ జ్ఞాన్ వర్ష బర్సాతే హే, జ్ఞాన్ సాగర్ హేనా. బాబా మానవ తనువులో వచ్చి జ్ఞాన వర్షాన్ని వర్షింపచేస్తున్నారు. ఇది జ్ఞాన వర్షం కదా. జ్ఞాన సాగరుడు బాబా వర్షింపచేస్తున్నారు. తుమ్ నదీ బీ హో, సరోవర్ బీ హో. ज्ञान सागर इसमें बैठ बच्चों को लायक बनाते हैं स्वर्ग में जाने के लिए. పిల్లలైన మీరు నదులు కూడా అలాగే సరోవరాలు కూడా. జ్ఞాన సాగరుడు బాబా వీరిలో కూర్చొని మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళడం కోసం? స్వర్గంలోకి వెళ్ళడం కోసం జ్ఞాన పరీలుగా తయారు చేస్తున్నారు. స్వర్గమే హే శ్రీ లక్ష్మీనారాయణ కా రాజ్, यहाँ है प्रवृत्ति मार्ग का एम ऑप्शन. कहते हैं हम दोनों ज्ञान चिता पर बैठ లక్ష్మీ నారాయణ బన్నే వాలీ హే. స్వర్గంలో శ్రీ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉంటుంది. ప్రవృత్తి మార్గానికి ఒక లక్ష్యం, ఉద్దేశం అన్నమాట. ఇది లక్ష్మీనారాయణ యొక్క చిత్రం. ఎంత మంచిగా తయారు చేయబడి ఉందో చూడండి. ఇది ఏమంటారంటే ఇద్దరు వచ్చి ఇక్కడ మేము అంటే ఈ జ్ఞానాన్ని తీసుకొని జ్ఞాన చితు పైన కూర్చొని లక్ష్మీనారాయణలుగా అవుతాము అని భావిస్తారు. ఊంచ్ పద్ పానా హై తో ఐసా బన్నా హేనా, ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఇలా అవ్వాలి కదా, అంటే జ్ఞాన చితు పైన కూర్చోవాలి కదా అంటున్నారు బాబా. ఆదా కల్ప్ ఆత్మాయేం తడప్తి రేతీ హే, బాబా आवो आकर हमको राजयोग सिखलाए, पावन बनावो. बाप इशारा देते हैं. भारतवासी जो देवी देवताओं के मानने वाले हैं उन्हों जरूर 84 जन्म भोगे हैं. जो देवी देवताओं के भगत है कोशिश कर उनको समझावो. बाप कैसे आकर 3 धर्म स्थापन करते हैं, ब्राह्मण, सूर्यवंशी और చంద్రవంశీ. ఇక్కడ పిల్లలైన మీరు రాజయోగం నేర్చుకొని పావనంగా అవుతున్నారు. అయితే బాబా ఇషారా ఇస్తున్నారు, ఓ భారతవాసి పిల్లల్లారా, ఎవరైతే దేవతల్ని ఒప్పుకుంటారో వారికి అర్థం చేయించడం చాలా ఈజీ అన్నమాట. ఈ విషయాలు 84 జన్మల్లోకి కూడా వస్తారంటున్నారు బాబా. దేవీ దేవతల్ని ఒప్పుకునేటటువంటి వారు తప్పకుండా 84 జన్మల్లోకి వచ్చేవారై ఉంటారు అన్నమాట. ఎవరైతే దేవీ దేవతల యొక్క భక్తులు ఉన్నారో వారికి ప్రయత్నించి మీరు అర్థం చేయించండి. బాబా వచ్చి ఏ విధంగా 3 ధర్మాలను స్థాపన చేస్తున్నారు. ఏంటవి? బ్రాహ్మణ్, సూర్యవంశీ, చంద్రవంశీ. तीनों धर्म बाप स्थापन करते हैं. ఈ 3 ధర్మాలను బాబా స్థాపన చేస్తున్నారు. ఆదా కల్ప్ ఫిర్ और कोई धर्म नहीं होता. అర్ధకల్పం ఇంకా వేరే ధర్మం ఉండదు. फिर आधा कल्प में कितने मठ पंथ आदि धर्म ढेर के ढेर स्थापन होती है. ఈ అర్ధ కల్పం తర్వాత ఎన్ని మఠాలు, అనేక ధర్మాలు వచ్చేస్తున్నాయో చూడండి, లెక్కే లేదంటున్నారు బాబా. यहाँ आधा कल्प में एक धर्म संगम युग पर भविष्य के लिए राजधानी स्थापन करते हैं. బాబా చెప్తున్నారు, ఎక్కడ అర్ధకల్పం ఒకే ధర్మం, ఎక్కడ ఈ యొక్క అర్ధకల్పంలో అనేక ధర్మాలు, ఎంత తేడా ఉంది. అందుకే బాబా భవిష్యత్ కోసం చాలా ఉన్నతమైన రాజధాని స్థాపన చేస్తున్నారు. और सब पुरानी दुनिया में ही अपना
धर्म स्थापन करते हैं। यहाँ बाप आधा कल्प के लिए एक धर्म की स्थापना करते हैं. బాబా ఇక్కడ పాత ప్రపంచంలో అర్ధకల్పం కోసం చాలా ఉన్నతమైన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారనమాట. ఒకే ధర్మాన్ని. అదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. कोई और में पावन नहीं. बाप तुमको अपना बनाकर सूर्यवंशी चंद्रवंशी घराना स्थापन कर बाकी सबका विनाश करा देती है. सभी आत्माएं शांति में चले जाती है. ఇక్కడ ఎవ్వరూ కూడా పావనంగా లేరు. ఎవరిలోని ఆ పవర్ అనేది లేదు. పవర్ పోయిందంటున్నారు బాబా. బాబా ఇప్పుడు చూడండి మనల్ని తమవారిగా చేసుకొని సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాలకు అధికారిగా తయారు చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. ఇక అందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తుమ్ सुख में जाते हो उस समय दुख कोई ही नहीं जो गाड को याद करे. మనం సుఖంలోకి వెళ్ళిపోతామన్నమాట. దుఃఖం అనేదే ఉండదు. బాబాని స్మృతి చేసే అవసరం కూడా రాదు. ये ज्ञान भी तुम्हारी बुद्धि में है. तुम जानते हो बाप जो ज्ञान का सागर है और नॉलेज दे रही है. सागर तो एक ही है. तुम अपने को सागर नहीं कहलाएंगे. ఇక్కడ బాబా ఒక్కరే సాగరుడు. అందుకే వారే నాలెడ్జ్ ఇస్తున్నారనమాట. అందుకే జ్ఞాన సాగరుడు అని బాబాని అంటారు. ఇంకెవరినైనా సాగరుడు అని అనొచ్చా? మనల్ని మనం కూడా సాగర్లమి అనుకోలేము. మరి మనం ఎవరమవుతాము బాబా సాగరుడైతే? జ్ఞాన నదులు లేక సరోవరం. పిల్లలైన మీరు బాబాకి సహయోగులన్నమాట. సహయోగం చేసేవారు. మీ పేరు కూడా ఏంటి? జ్ఞాన గంగలు అంటున్నారు బాబా. బాకీ వహే పానీకి నదియా. ఇంకా మిగిలినవన్నీ కూడా నీటి యొక్క నదులు. బాప్ కేతే హే ముజ్ సాగర్ కే తుమ్ బచ్చే కామ్ చితా పర్ బైట్ जल मरे हो अर्थात पतित बन पड़े हो. अब फिर मुझे याद करने से ही तुम पावन बन जाएंगे. బాబా చెప్తున్నారు నా పిల్లలైన మీరు ఎలా అయిపోయారో చూడండి. అంటే కామచితు పైన కూర్చొని కాలిపోయారు అంటున్నారు. అంటే పతితంగా అయిపోయామన్నమాట. ఇప్పుడు బాబాని స్మృతి చేయడంతో మళ్ళీ పావనంగా అవుతాం. ఈ సృష్టి చక్రం యొక్క ఆయుష్ ఎంత? టోటల్ 5000 సంవత్సరాలు కదా. ఇది ఎవరికీ తెలియదంటే ఇప్పటి వరకు బాబా వచ్చి చెప్పేంత వరకు. ఈ సృష్టి చక్రం ఒక్కసారి స్టార్ట్ అయి మళ్ళీ ఎండ్ అవ్వడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. 4 యుగాలు అంటున్నారు బాబా. ఈ 4 యుగాలలో 84 జన్మలు కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇది ఇంకా ఫైనల్ అన్నమాట, సంగమ యుగము. ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వారి కోసం కలియుగం. మనం ఇప్పుడు భవిష్యత్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము? సత్యుగంలోకి. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. దాన్ని పగలు అని చెప్తారంటున్నారు బాబా. సత్యాతి సత్యమైనటువంటి కుంభమేళా జరుగుతుందన్నమాట ఇప్పుడు. అక్కడ ఏంటి నీటిలో వెళ్ళి మునగడాన్ని కుంభమేళా అంటారు. కానీ అది దైహికమైనటువంటి విషయం. ఆత్మిక విషయం ఇక్కడ నడుస్తుంది అంటున్నారు బాబా. ఈ మిలన మేళ లేక కుంభమేళ జరగడంతో ఆత్మశుద్ధి అయిపోతుంది, పావనంగా అయిపోతుంది. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళ ఇది. ఇది కల్పానికి ఒక్కసారి మాత్రమే. చూడండి, మనం పరస్పరంలో ఎన్నో సెమినార్స్ చేసుకోవచ్చు, మీటింగ్స్ చేసుకోవచ్చు. అవన్నీ కుంభమేళాలు కావు. ఏదైతే బాబాతో కలుస్తున్నామో అదే అసలైన కుంభమేళ. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మిలన మేళ. దీని ద్వారా ఆత్మ పావనంగా అయిపోతుంది. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, మన పైన జ్ఞాన వర్షం పడుతూ ఉంది. దీనితో మనం పరీలుగా అయిపోతాం, దేవకన్యలుగా అయిపోతాం. చూడండి, బాబా మనల్ని జ్ఞాన నదులుగా చేసేసారు. నదులు అంటే ప్రవహిస్తూ ఉంటాయి కదా, ఒకే దగ్గర ఉండిపోకండి అంటున్నారు బాబా. నదులు రకరకాలవి ఉండొచ్చు. చిన్న నదులు, పెద్ద నదులు ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా జ్ఞానాన్ని ధారణ చేసే విషయంలో నెంబర్ వారి అంటున్నారు బాబా.
చూడండి, నదులకు ఎన్నో పేర్లు ఉంటాయి, గంగా, యమున, సరస్వతి అని. ఉం? అలాగే ఇక్కడ కూడా అనేక మంది పిల్లలు ఉన్నారు. ఢిల్లీలో యమునా నది ఏదైతే ఉందో చాలా ఫేమస్ అన్నమాట. ఆ యమునా నది తీర ప్రాంతంలోనే స్వర్గం ఉంటుందంటున్నారు బాబా. కృష్ణుడు ఉంటారనమాట అక్కడ. కృష్ణపురి అనేది పరిస్థాన్లో ఉంటుంది. అందుకే ఢిల్లీని ఏమని చెప్పొచ్చంట? పరిస్థాన్. న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ ఇవన్నీ ఇప్పటి పేర్లు. కానీ అప్పుడు కృష్ణుడు ఉండే సమయంలో దాన్ని పరిస్థాన్ అనేవారు, పరిస్థాన్గా ఉండేది. జబ్ లక్ష్మీనారాయణ కా రాజ్ తా, ఐసా నహీ కి కృష్ణ కా రాజ్ తా. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యము అని చెప్పొచ్చు. కృష్ణుడి యొక్క రాజ్యము అంటే అది షూట్ అవ్వదు. ఉం? రాధే కృష్ణ యుగల్ హో తబ్ రాజ్ కర్ సక్తే హేనా. ఎప్పుడైతే రాధాకృష్ణులు యుగల్స్ అవుతారో అప్పుడే కదా రాజ్యం చేస్తారు. अब तुम बच्चे कितने खुशी में हो, माया के तूफान तो बहुत आएंगे. బేహద్ కి బాక్సింగ్ హేనా. పిల్లలైనా మీరు ఇప్పుడు ఎంత ఖుషీగా ఉన్నారు, కానీ మాయా బాక్సింగ్ చేస్తూనే ఉంటుంది అంటున్నారు బాబా. తుఫాన్లు తీసుకొస్తూనే ఉంటుంది. అందుకే ఏమని చెప్తున్నారంటే బాబా, దీనికోసం అనంతమైన బాక్సింగ్ నడుస్తూనే ఉంటుంది. हर एक के 5 विकारों के साथ युद्ध चलता है. हम जानते हैं बाबा को निरंतर याद करें. ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 వికారాలతో యుద్ధం నడుస్తూనే ఉంటుందంట. ఉం? మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, బాబాని మనం స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఈ యుద్ధం సమాప్తి అయిపోతుంది. ఏ యుద్ధం? పంచ వికారాలతో చేసే యుద్ధం. माया हमारा योग उड़ा देती है, एक खेल भी दिखाते हैं, परमात्मा अपने तरफ खींचते हैं, माया अपने तरफ खींचते हैं. ఒక ఆట కూడా చూపిస్తారంట. బాబా ఏమో తమ వైపు ఆకర్షిస్తూ ఉంటారు, మాయ కూడా తమ ప్రయత్నం అది చేస్తూ ఉంటుందన్నమాట, ఆకర్షించే విధంగా. అంటే బ్రహ్మ బాబా ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు కదా మురళిలో. ఒక బొమ్మ ఉండేదన్నమాట. ఒకవైపు రాముడు, ఇంకొక వైపు రావణుడు. ఆ బొమ్మ అటు ఇటు తిరుగుతూ ఉండేదన్నమాట. ఒకసారి రాముడి వైపు, ఇంకొకసారి రావణుడు వైపు. మరి మీరు ఎవరి వైపు తిరుగుతారు, ఎటువైపు ఆకర్షించబడతారు అడుగుతున్నారు బాబా. దోనం కోషిష్ కర్తే హే. ఇద్దరూ ప్రయత్నిస్తారంట. బాబా ప్రయత్నిస్తారు, నా పిల్లలు కదా, నేను వారసత్వం ఇవ్వాలి కదా అని. మాయ కూడా ఇప్పటి వరకు నా పిల్లలుగా ఉన్నారు కదా అని మాయ ప్రయత్నం కూడా వదలదు. ऐसा एक नाटक बनाया है, बायोस्कोप का फैशन अभी निकला है ना, तुमको ड्रामा अनुसार बायोस्कोप पर भी समझाया था. అయితే ఇలాంటి ఒక నాటకం తయారు చేస్తారనమాట. అప్పట్లో నాటకాలు నడిచేవి కదా, తోలుబొమ్మలాట అలాంటివి. అయితే ఈ సినిమాల యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చింది, అప్పట్లో ఉండేది కాదు. అయితే మీకు డ్రామా అనుసారంగా ఈ సినిమాల విషయం కూడా అర్థం చేయించడం జరిగేది. नाटक में तो बदली सदली होती है, ये तो अनादि अविनाशी డ్రామా बनाया है. అక్కడ ఆ నాటకాలలో అటు ఇటు అవ్వచ్చు, ఒకరి బదులు ఇంకొకరు యాక్ట్ చేయొచ్చు, కానీ ఇది అనాది అవినాశి డ్రామా, ఫిక్స్. ఇది మార్చడానికి వీలు కాదు అంటున్నారు బాబా. తయారు చేయబడి ఉన్నటువంటి డ్రామా. అందుకే బాబా పిల్లలకి ఏమర్థం చేయిస్తున్నారంటే, ఫలానా మర్ గయా ఇతనా హీ పాటతా. ఒకవేళ ఎవరైనా ఫలానా వారు మరణించారు అంటే అంతే పాత్ర ఉంది వారికి. హమ్ చింతా క్యోం కరే, వారి కోసం మనం ఎందుకు చింతించాలి, డ్రామా హేనా. శరీర్ చోడ్ దియా ఫిర్ తోడే హీ ఆ సక్తా, రోనే సే ఫాయిదా హీ క్యా. అంటే డ్రామా ఇది, శరీరం విడిచిపెట్టేశారు, మనం వారి కోసం ఏడ్చాము అంటే వాళ్ళు వచ్చేస్తారా ఏంటి ఏడ్చినంత మాత్రాన?
రారు కదా. మరి ఏడవడంలో ఏంటి ఉపయోగం, లాభం అడుగుతున్నారు బాబా. इसका नाम ही है दुखदाम, सतयुग में मोहजीत बनके रहेंगे. దీని పేరే దుఃఖధామం. సతయుగంలో అందరూ మోహజీతులుగా అయి ఉంటారంట. దీనిపైన ఒక కథ కూడా ఉంది, మోహజీత్ రాజా యొక్క కథ. అంటే ఒక మోహజీత్ రాజా ఉండేవారంట ఒక రాజ్యానికి. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మోహాన్ని జయించిన వారే. ఒకరోజు ఒక పరీక్ష కూడా పెట్టడం జరిగిందనమాట. అంటే కేవలం రాజే అలా ఉన్నారేమో అని అనుకొని ఒకరు వచ్చి అడిగారంట, ఇక్కడ కేవలం రాజు మాత్రమేనా, రాజ్యం కూడా అలాగే ఉందా అని. అంటే పేరే ఉంది కదా మోహజీత్ రాజ్యం అని. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే మోహాన్ని జయించినట్లుగానే ఉండేవారంట. అలా దానికి స్మృతి చిహ్నం ఏంటి అంటే స్వర్గం. ఇక్కడ కూడా అలాంటి స్థితి తయారైపోవాలి అంటున్నారు బాబా. ఏదైతే కహానీలు తయారు చేస్తారో అది ప్రాక్టికల్గా సతయుగంలో ఉంటుంది. అక్కడ కూడా ఎవ్వరు మోహం ఉన్నవారిగా ఉండరు, మోహజితులుగానే ఉంటారంటున్నారు బాబా. సతయుగంలో మోహం యొక్క విషయమే ఉండదు. యహాతో మనుష్యక కితనా మోహ హై దేకో బత్ మత్ కూర్చో. ఇక్కడ మనుషులకి ఎంత మోహం ఉంటుందో చూడండి, మరి చెప్పకండి అంటున్నారు బాబా. కిస్కో రోనా ఆయేతో రోకర్ బి ఉస్కో రులా దేంగే. ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు కొంతమందికి ఏడుపు రాదనమాట. ఆ ఏడుపు రాకపోయినా ఏళ్ళు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారంట. అలా జరుగుతుంది అంటున్నారు బాబా. అంటే వీళ్ళని చూసి వీళ్ళు కూడా ఏడవాలి అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందన్నమాట. అంటే అలా నలుగురిలో ఏడవకపోతే అందరూ నిందిస్తారు అని కూడా భావిస్తారు కదా. భారత్ మే హీ ఏ సబ్ రివాజ్ హే. భారతదేశంలోనే ఇలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. భారత్ మే హీ సుఖ్, భారత్ మే హీ బహుత్ దుఃఖ్. భారతదేశంలోనే ఎంతో సుఖం ఉండేది, భారతదేశంలోనే ఎంతో దుఃఖం ఉంది. भारत में गॉड गॉडेस राज करते हैं. विदेशी लोग पुरानी चित्र बड़ी खुशी से लेती है. पुरानी चीज का मान होती है ना सबसे पुराना शिव. तो यहाँ आया था ना, किसकी कितनी पूजा करते हैं. अब तो शिव बाबा आया है, तुम पूजा नहीं करेंगे, और होकर गया तो उनकी पूजा करते रहती है. భారతదేశంలోనే గాడ్ గాడేజ్ యొక్క రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు. విదేశీయులు ఎవరైతే ఉన్నారో వారు పాత చిత్రాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారంట. ఖుషీగా వాళ్ళు దాచిపెట్టుకుంటారనమాట. పాత వస్తువులన్నా అలాంటివి చాలా దాచుకుంటారు, వాళ్ళు గౌరవిస్తారంటున్నారు బాబా. మరి అన్నిటికంటే పాత వస్తువు లేక పాత చిత్రం ఏంటి? శివ బాబా చిత్రం. ఎంతో పూజ కూడా జరుగుతుంది బాబాకు. అయితే ఇప్పుడు బాబా వచ్చారు, దానికి గుర్తుగానే ఇప్పటికీ పూజ చేస్తూనే ఉన్నారు, శివ బాబా వచ్చిన దానికి గుర్తుగా. అయితే సతయుగం అనేది ఉండేది, అది ఉండి వెళ్ళింది. దేవతలు ఉండేవారు అనే దాని యొక్క స్మృతి చిహ్నానికి గుర్తుగానే ఈ మందిరాలు అంటున్నారు బాబా. ఎంత పూజ చేస్తూ ఉంటారు. మీరైతే పూజ మొదలైనవి చెయ్యరు కదా. మనం చేయవలసిందేంటి? బాబాని స్మృతి చేయడం. ఇక్కడ శివ బాబా వచ్చారు మనల్నే స్వయంగా దేవతలుగా తయారు చేయడం కోసం అనే జ్ఞానం అయితే మీకు లభించేసింది. అందుకు మీరు పూజలు మొదలైనవి చెయ్యరు అంటున్నారు బాబా. అంటే ఆ ఎవరికైతే పూజలు చేసేవారేమో వారు ఉండి వెళ్ళారు అనే విషయం తెలిసిపోయింది మనకి. अच्छा, मीठे मीठे सिकिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट,
ड्रामा के ज्ञान को बुद्धि में रख, ड्रामा के ज्ञान को बुद्धि में रख, నిశ్చింత बनना है. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని నిశ్చింతగా ఉండాలి. किसी भी प्रकार की चिंता नहीं करनी है. ఏ రకమైన చింత చేయకండి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని నిశ్చింతగా ఉండాలి. ఏ రకమైన చింత చేయకండి. क्योंकि जानते हैं बनी बनाई बन रही. ఎందుకంటే తెలుసు కదా ఇది తయారు చేసి చేయబడి ఉన్న డ్రామా. ఏ రకమైన చింత చేయకండి, ఎందుకంటే ఇది తయారు చేసి చేయబడి ఉన్న డ్రామా. నిర్మోహి బన్నా హై. మోహం లేని వారిగా అవ్వాలి. दूसरा, बाप द्वारा जबकि बृहस्पति की दशा बैठी है तो संभाल करनी है, राहु का ग्रहण ना लग जाए. రెండో పాయింట్, బాబా ద్వారా ఎప్పుడైతే బృహస్పతి దశ కూర్చొనేది ఉందో సంభాలించుకోండి. అంటే బృహస్పతి దశకి బదులు రాహుగ్రహణం కూర్చుండిపోవటం లేదు కదా అని సంభాలించుకోవాలి. ఒకదాని బదులు ఇంకొకటి వచ్చేసింది అంటే తేడా వచ్చేస్తుంది కదా. అక్కడ బృహస్పతి దశకి బదులు రాహుగ్రహణం కూర్చోవటం లేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. कोई भी ग्रहचारी हो तो उसे ज्ञान दान से समाप्त करना है. ఏదైనా గ్రహచారం పట్టినట్లయితే దానిని జ్ఞాన దానం ద్వారా సమాప్తి చేసేయాలి. బాబా ద్వారా బృహస్పతి దశ కూర్చోబోతుంది, అందుకు జాగ్రత్తగా సంభాలించుకోండి. ఇది చేంజ్ అవ్వకూడదు, ఒకదాని బదులు ఇంకొకటి రాకూడదు. ఒకవేళ ఏదైనా గ్రహచారం ఉన్నా దాన్ని జ్ఞానదానంతో సమాప్తి చేసేయాలి. అంటే దానం ఇస్తే గ్రహణం పోతుంది అంటారు కదా. वरदान, सदा मनन द्वारा मगन अवस्था के सागर में समाने का अनुभव करने वाले अनुभवी मूर्त भव. सदा मगनम द्वारा, सदा मनనం ద్వారా మగన్ అవస్థ యొక్క సాగరంలో ఇమిడిపోయేటటువంటి, అలా అంటే ఆ విధంగా ఇమిడిపోయే అనుభవం చేసుకుని అనుభవీ మూర్తిగా తయారు కండి. మనన శక్తితో మగన శక్తి అన్నమాట. అంటే మననం చేస్తూ అందులో నిమగ్నం అయిపోవడం. సదా మననం ద్వారా మగన అవస్థ యొక్క సాగరంలో ఇమిడిపోయేటటువంటి అనుభవం చేసుకుని అనుభవీ మూర్తిగా తయారు కండి. అనుభవం కో బడానే కా ఆధార్ హే మనన్ శక్తి. అనుభవాలను పెంచుకునేందుకు ఆధారము మనన శక్తి. మనన్ వాలా
స్వతహా మగన్ రేతా హై. అలా మననం చేసుకునేటటువంటి వారు స్వతహాగానే మగ్నవస్థలో ఉంటారు, అంటే లీనమై ఉంటారు అన్నమాట. मग्न में योग लगाना नहीं पड़ता, लेकिन निरंतर लगा सकता. ఆ మగ్న అవస్థ అనేది ఎలా ఉంటుందంటే యోగం జోడించే శ్రమ కూడా ఉండదు, జోడించబడే ఉంటుంది నిరంతరం. మెహనత్ నహీ కర్నీ పడతీ హై, శ్రమించే అవసరం ఉండదు. మగన్ అవస్థ అర్థాత్ మొహబ్బత్ కే సాగర్ మే సమాయా హువా. మగ్న అవస్థ అంటే ఆ ప్రేమ సాగరంలో ఇమిడి ఉండటము అన్నమాట. ఐసా సమాయా హువా జో కోయి బి అలగ్ కర్ నహీ సక్తా. ఇలా ఇమిడిపోయేటటువంటి వారిని ఎవరైనా వేరు చేయగలరా? తో మెహనత్ సే చూడో, సాగర్ కే బచ్చే బనో, తో అనుభవం కే తాలాబ్ మే నహీ नहावो, लेकिन सागर में समा जावो, तब कहेंगे అనుభవీ మోత్. మరి ఇలా ఆ ప్రేమ సాగరంలో ఇమిడి ఉన్న కారణంగా శ్రమ నుండి ముక్తులైపోతారు. సాగరుని యొక్క పిల్లలు కదా మీరు. చిన్న చిన్న కొలనులు ఉంటాయి కదా, వాటిల్లో స్నానం చేయకండి, కానీ సాగరంలో ఇమిడిపోండి అంటున్నారు బాబా. అలా సాగరంలో ఇమిడిన కారణంగా ఎన్నో అనుభవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడే అనుభవీ మూర్తిగా కాగలరు. అనుభవాలను పెంచుకోవాలి అంటే మనన శక్తి ద్వారా మగ్న అవస్థను తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈ మగ్న అవస్థలో ఉండే వారికి బాబాతో ప్రత్యేకించి యోగం జోడించాలి అనే శ్రమ కూడా ఉండదు. ఆల్రెడీ వాళ్ళు బాబాతో లింక్ జోడించబడే ఉంటుంది అన్నమాట. బాబా ప్రేమలో లీనమయ్యే ఉంటారు. అలాంటి ప్రేమ కలిగిన వారిని ఎవ్వరూ వేరు చెయ్యలేరు. కంబైన్డ్ స్వరూపులుగా సదా ఉంటారు అన్నమాట. మీరు వేరుగా ఉన్నారు అనే మాట కూడా రాదంట. అందుకే శ్రమ నుండి ముక్తులైపోతారు, టైం కూడా వేస్ట్ కాదు. ఇలాంటి స్థితి ఉండాలంటున్నారు బాబా. చిన్న చిన్న కొలనులో స్నానం చేయడం కాదు, ఎగ్దం సాగరంలో ఇమిడిపోండి అంటున్నారు బాబా. అప్పుడే అనుభవీ మూర్తులుగా కాగలం. స్లోగన్: ज्ञान स्वरूप आत्मा वह है जिसका हर संकल्प हर सेकंड समर्थ हो. జ్ఞాన స్వరూప ఆత్మలు అని ఎవరిని అనొచ్చు అంటే ఎవరి యొక్క ప్రతి సంకల్పం ప్రతి సెకండ్ సమర్థవంతంగా ఉంటుందో. అంటే ఎవరి యొక్క సంకల్పం మరియు ప్రతి సెకండ్ సమర్థవంతంగా ఉంటుందో వారే జ్ఞాన స్వరూప ఆత్మలు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ముఖ్యంగా ఇక్కడికి వచ్చి కూర్చొని బాహ్యముఖీలుగా అవ్వకండి అంటున్నారు బాబా. సమయం సఫలం చేసుకోవడానికి వచ్చాము కాబట్టి బాబా ఎదురుగా కూర్చొని మిత్ర సంబంధికులు వ్యాపార వ్యవహారాల యొక్క చింతన చేశాము అంటే కేవలం మనకే నష్టం కాదు, వాతావరణంలో కూడా విఘ్నం వేసేవారిగా అయిపోతామంట. కాబట్టి ఈ విషయం పైన గమనిక పెట్టుకోండి అంటున్నారు బాబా. అంతర్ముఖీలై కూర్చోవాలి, ఇక్కడ బాబాని స్మృతి చేసి లాభం పొందాలి, ఆత్మని పావనంగా చేసుకోవాలి. ఇంకా పిల్లల్లో ఉన్నటువంటి ఒక విశేషత ఉంది అంట. ఆ విశేషత కారణంగానే మీరు చేసే డ్రిల్ చాలా ఉన్నతమైనది అంటున్నారు బాబా. మనం చేసే డ్రిల్ చాలా అద్భుతమైనది. ఎందుకు అద్భుతమైనది అయింది? రుహాని ఆత్మిక డ్రిల్ కదా, అందుకు. ఆత్మిక డ్రిల్ చేయించే తండ్రి కూడా అద్భుతం, ఇది చేసే పిల్లలు కూడా అద్భుతం. మీరు ఉన్నది
ఆత్మిక పిల్లలు అంటున్నారు బాబా. ఆ దైహికమైనటువంటి డ్రిల్ ఎవరైనా నేర్పించగలరు, కానీ ఇది ఆత్మిక డ్రిల్ కాబట్టి ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దీనితో ఆత్మ పావనంగా అయిపోతుంది. అక్కడ ఆ డ్రిల్ ద్వారా పావనంగా అవుతారు అనే విషయం అయితే ఉండదు కదా. ఉం? ఏదో శారీరకంగా కొంచెం ఆరోగ్యం లభించవచ్చు. అందుకే అతి ఉన్నతమైన విశేషమైన డ్రిల్ ఈ ఆత్మిక డ్రిల్ అంటున్నారు. ఇంకా ఇంకేం చెప్పారు బాబా? దానం ఇచ్చేసేయండి. మీరు జ్ఞాన దానం చేస్తే ఒకవేళ ఏమైనా చిన్న చిన్న గ్రహచారాలు ఉంటే సమాప్తి అయిపోతాయి. ఇంకా విశేషంగా మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. ఎందుకంటే బాబా వారిగా అయిన తరువాత కూడా బృహస్పతి దశకి బదులు ఒకవేళ రాహుగ్రహణం కూర్చుంటుంది అంటే కరెక్ట్ కాదు కదా. అందుకు సంభాళించుకోండి అంటున్నారు. ఇంకా చిన్న చిన్న కొలనలు ఎన్నో ఉంటాయి. అలా కాకూడదు. మనము సాగరంలో ఇమిడిపోవాలి. ఆ ప్రేమలో ఇమిడిపోయినట్లయితేనే సాగరంలో ఎప్పుడైతే ప్రేమ సాగరంలో ఇమిడిపోతామో అనుభవాల మూర్తిగా అయిపోతాం అన్నమాట. అనుభవమూర్తిగా అవుతాం. దీనికోసం మనన అవస్థ ద్వారానే మగ్న అవస్థ తయారవుతుందని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్పారు? డ్రామా జ్ఞానం పక్కాగా బుద్ధిలో ఉండాలి. ఇది తయారు చేయబడి ఉన్నటువంటి డ్రామా కదా, దీన్ని మార్చలేం మనం. ఆ సినిమాలలో అయితే అటు ఇటు చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఫిక్స్ కదా, తయారైపోయింది, దీన్ని మార్చలేము. అందుకే నిశ్చయం ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా ఎవరైనా మరణించినా బాధపడేది ఏడ్చేది ఏమీ లేదు, వాళ్ళు తిరిగి వెనక్కి రారు కదా అనేసి చెప్తున్నారనమాట. ఇంకో నవ్వొచ్చే మాట చెప్పారు కదా బాబా. అక్కడ ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులు అయ్యారు అని అంటూ ఉంటారు. ఎన్ని రోజుల కోసం అనేది వాళ్ళకి ఫిక్స్ అనేది ఉండదు. ఇన్ని రోజులకి స్వర్గంలోకి వెళ్తున్నాము అని అంటారా ఏంటి ఎవరైనా మరణించినప్పుడు? ఊరికే అలా అనేస్తారు, నిజంగా స్వర్గంలోకి వెళ్ళేది కూడా లేదు. కానీ ఇక్కడ బాబా లెక్క కూడా చెప్తున్నారనమాట, మనం ఎన్ని జన్మల కోసం స్వర్గంలో ఉంటాము అనేది. ఎంత అద్భుతమైన తండ్రి, ఎంత అద్భుతమైన జ్ఞానమో చూడండి. మరి బాబాకి శుక్రియా, మంచి జ్ఞాన వర్షాన్ని వర్షింపచేశారు. ఓం శాంతి. काम क्रोध रे
शिकारी